ఇంట్లో అందరూ కడుపు నిండుగా తినేలాగా చూసేది ఒక టీవీ సీరియల్ని సూపర్ హిట్ చేసింది అయిన కమ్మటి దోసకాయ పచ్చడి తయారీ ప్రాసెస్ని తెలుసుకుందాం. నిజంగా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తయారీ ప్రాసెస్ చూసేద్దామా? బాగా మాగిపోయి పండుగా ఉన్న దోసకాయ అయితేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. కొంచెం కచ్చిగా ఉన్నా కూడా చేదుగా ఉంటాయి దోసకాయలు. దోసకాయలు ఈ విధంగా ఉంటే సరిపోతాయి. ముందుగా స్టవ్ పైన పెనం పెట్టుకొని ఒక కప్పు మోతాదులో పల్లీలని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఈ వేరుశనగ గుండ్లు దాదాపుగా 200 గ్రాముల దాకా ఉంటాయి. పల్లీలని ఈ విధంగా వేయించుకునేటప్పుడే చివరిలో మంట తగ్గించి ధనియాలని ఇంకా స్టవ్ పూర్తిగా ఆపేసిన తర్వాత అర టేబుల్ స్పూన్ మోతాదులో జీలకర్రని వేసుకొని వేయించుకోవాలి. వీటిని ఇలాగే తీసి పక్క నుంచి పూర్తిగా చల్లారనివ్వాలి. స్టవ్ పైన లోతుగా ఉండేలా ఈ విధంగా ఒక గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల మోతాదులో నూనెని వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పొట్టు తీసినటువంటి 8 నుండి 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని, ఒక 2 టమాటాలని కూడా వేసి కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇవి మగ్గే లోపల దోసకాయకి పైన ఉండే చెక్క అంతా ఈ విధంగా పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. దోసకాయకి మధ్యలో ఉండే గింజల్ని ఇక్కడ నేను వేయట్లేదు. ఇంకో రకం పచ్చడిలో గింజలతో సహా కలిపి చేసేది ఉంటుంది. ఆ రెసిపీని ఇంకోసారి నేను పోస్ట్ చేస్తాను. గింజలు తీసేసిన దోసకాయని ఈ విధంగా మీడియం సైజులో ఉండేలాగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. కొంచెం చింతపండుని మన పులుపుకి సరిపడే మోతాదులో ఉండేలాగా ఈ విధంగా తీసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. దోసకాయలు వేసాం కాబట్టి నీరు ఊరుతుంది. చివర్లో ఒక అరకట్ట మోతాదులో కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని చల్లారబెట్టుకున్నటువంటి పల్లీలు, ధనియాలు, జీలకర్ర మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా దోసకాయ ముక్కలు కొన్నింటిని తీసి మిగతా వాటిని వేసి సరిపడా ఉప్పు వేసి ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడిని మిగతా ముక్కలతో కలిపి బాగా కలుపుకోవాలి. పచ్చడిలో దోసకాయ ముక్కలు ఈ విధంగా ఉంటే తినేటప్పుడు బాగుంటాయి. ఈ పచ్చడిలోకి ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, ఇంగువ, కరివేపాకుతో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వేడిగా అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారానికి పైగా నిలువ ఉంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.